ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్య. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము ఉత్పత్తి ప్రకరణము. అందువలన జీవులు భ్రాంతి చేత సూక్ష్మదేహాన్ని సూక్ష్మదేహంగానే ఎంచుకుంటూ నేను ఆ శరీరాన్ని చూసుకొని నేను దేవతను నేను మనుషుని అని వ్యర్థముగా తలస్తూ ఉంటాడు. సూక్ష్మమైనటువంటి దేహాన్ని సూక్ష్మదేహాన్ని స్థూలంగా ఎంచుకుంటాడు. అక్కడ దేహమే లేనటువంటి దానిని కూడా దేహంగా భావిస్తాడు. ఈ దేహాన్నే సత్యమని భావిస్తాడు. భావించి తన దేహాన్ని చూసుకొని నేను దేవతనను మనుషునను ఈ విధంగా వ్యర్థంగా తలుస్తూ జీవులు మోహితులే అవుతూ ఉంటారు. కానీ వాస్తవంగా తాను స్థూలము కాదు, సూక్ష్మమే అయినప్పటికీ కూడా స్థూలంగా భావిస్తూ ఉంటాడు. కథ్యతే జీవనాంనైత చిత్తం ప్రతన వాసనం శాంతదేహ చమత్కారం జీవం విద్యే క్రమాత్పరం. సూక్ష్మ వాసనా సహితమైన చిత్తాన్ని జీవుడని, స్థూలత్వ భ్రాంతి చేత దానినే దేహమని చెబుతూ ఉంటారు. స్థూలము సూక్ష్మ కారణము శరీరాల యొక్క కల్పనయే లేనటువంటి జీవుని సాక్షాత్తు బ్రహ్మముగానే ఎరుంగుము. అంటే సూక్ష్మమైనటువంటి సూక్ష్మ వాసనా సహితమైన చిత్తము జీవుడు. ఘనవాసనా సహితమైనటువంటి చిత్తం ఏంటి? దేహము. ఈ దేహత్రయాలు అంటే స్థూల సూక్ష్మ కారణ అనేటువంటి ఈ శరీరాలు అనేవి అసలు భావనే లేకుండా పోయింది. భావన నశించింది. అప్పుడు జీవుడు ఏమై ఉంటాడు? కేవలం పరమాత్మ మాత్రమే అయి ఉంటాడు అని నీవు తెలియు అని చెబుతూ, ఓ వశిష్ఠ మునీంద్ర, దారము కంటే కూడా వస్త్రం వేరు కానట్లుగానే నీవు నేను ఇతరములన్నీ కూడా ఆశ్చర్యకరమగు నీ చిత్తము కంటే కూడా అన్యమైనవి కానే కావు. నీవు ఏది గుర్తిస్తున్నావో అది నీ చిత్తమే. ఈ చిత్తం అసత్య స్వరూపమైనప్పటికీ కూడా ఈ చిత్తమంతా కూడా అసత్స్వరూపమే. అది అసలు వస్తుతత్వము కానే కాదు. అయినప్పటికీ కూడా ఐందవుల యొక్క జీవ చైతన్యములాగానే సత్తను పొంది వర్తిస్తూ ఉన్నవి. ఐందవులు ఏమి భావించారు? మొట్టమొదటి వాళ్ళు బ్రాహ్మణ కుమారులుగా ఉన్నప్పుడు వాళ్ళు బ్రహ్మతత్వాన్ని పొందకమునుపు వారు కేవలము చిత్తాన్ని అనుసరించి బ్రహ్మయందు తదేకమైన నిష్ట చేసి వారు చిత్యానుసారమే వారు చింతించిన కొలది వాళ్ళు బ్రహ్మపదాన్ని పొందినట్లుగానే బ్రహ్మలైనట్లుగానే ఈ యొక్క జీవ చైతన్యంలాగానే ఈ చిత్తము అసత్స్వరూపమే అయినప్పటికీ కూడా మరి దేనినైతే వాడు దృఢంగా గాంచుతూ దానినే స్మరిస్తూ ఉంటాడో వాడు ఆ రూపాన్నే పొందినట్లుగానే ఐందవుల యొక్క మనసే బ్రహ్మమైన మనం కూడా మన యొక్క మనోసంకల్పము చేతనే బ్రహ్మలే అయి ఉన్నాము. అట్టి మనసు చేత స్థితిని పొంది ఉన్న మనము కూడా మనముచే రచింపబడినటువంటి మనచే ఏదైతే రచించబడిందో ఈ జగత్తు సర్వము సంకల్ప రూపమునే భాషిస్తూ ఉన్నది. ఈ చిత్తకల్పన చేతనే మరి ఒకడు నేను బ్రాహ్మణము అని తలంచుచున్నాడు. పరమాత్మయే జగద్రహిత చితాకాశం కంటే వేరుగా కనిపిస్తూ ఉంటుంది. దేహము మొదలైన రూపమున ప్రకాశిస్తూ ఉన్నాడు. ఇదంతా దేని చేత అంటే చిత్తకల్పన చేతనే అని చెబుతూ శుద్ధ చిత్ పరమార్థైక రూపిణి దేవ భావన జీవో భూయో మనోభూత్వా వేత్తీర్థం దేహతాం ముధా. నిర్మలమగు చిత్తము పరమార్థ స్వరూపమే అయి ఉంటుంది. భావనావశము చేత అది జీవుడుగాను మలిన చిత్తముగా అయ్యి దేహాది రూపముతోనూ వ్యక్తమై ఉంటుంది. అసలు నిర్మలమైనటువంటి అంటే చిత్తము శమించడము కానీ లేదా మాలిన్యరహితమైనటువంటి చిత్తము కానీ అయ్యున్నప్పుడు వాడు పరమాత్మ స్వరూపమే అయ్యున్నాడు.
కానీ భావనావశము చేత మళ్ళీ ఆ పరబ్రహ్మ స్థితి నుండి చ్యుతి చెంది భావనకు లోనైనప్పుడు వాడు జీవుడుగా ఉంటున్నాడు. మలినముతో కూడినటువంటి స్థూలాంశాన్ని ఆశ్రయించుకున్నప్పుడు వాడు దేహము మొదలైన రూపాలలోనే వ్యక్తమవుతూ ఉన్నాడు. నిర్మలమైనటువంటి చిత్తము పరమార్థ స్వరూపమే అవుతుంది. కాబట్టి భావనావశము చేత మాత్రమే అది జీవుడుగా ఉంటాడు. అంటే మలిని చిత్తంగా మారినప్పుడు దేహము అంటే ఇక పూర్తి కాలుష్యముతో నిండినటువంటి భావన కలిగినప్పుడే దేహము అనేది వ్యక్తమవుతుంది. తన యొక్క అజ్ఞాన శక్తి చేత ఉత్పన్నమైన స్వప్నము చిరకాలము స్థిరంగా ఉన్నట్లు తోచడం చేతనే జాగ్రత్తగానే ఉండునట్లు ఈ చిద్వస్తు వ్యాప్తమైనటువంటి జగత్ ప్రపంచమంతా కూడా ఐందవ సృష్టిలాగానే సత్యముగానే అనుభూతమవుతూ ఉంటుంది. ద్విచంద్ర విభ్రమాకారం తన్మాత్రాభాసపూర్వకం ఐందవాంబరవద్రూఢం చిత్తాదేవాఖిలం భవేత్. సూక్ష్మ వాసనామయమై శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము మొదలైన తన్మాత్రల యొక్క అధ్యాస చేత బలపడి ఉండి రెండు చంద్రుల భ్రమ వంటిది. ఎవరికైతే నేత్ర రోగం ఉన్నదో అక్కడ రెండు చంద్రులను చూచినట్లుగానే వాసన అనేటువంటిది ఏ విధంగా సూక్ష్మ వాసన అనేటువంటిది నిండిపోయి ఉండడం వల్లనే ఈ శబ్ద తన్మాత్రల యొక్క అధ్యాస చేతనే వానికి ఎప్పుడైతే ఈ యొక్క శబ్దము వినిపించడము, దాని వెంట పరిగెత్తడము, మరి స్పర్శము తెలియడము, దానికోసం అంగలార్చడము, మరి రూపము కనిపించడము, దాని యొక్క స్థితి యందు ఆసక్తుడై ఉండడము, మరి రసము దాని యందు లోబడిపోవడము, గంధము దానికి మిక్కుటంగా వసుడైపోవడము, ఈ విధమైనటువంటి సూక్ష్మవాసనతో నిండిపోయినటువంటి శబ్ద తన్మాత్రల యొక్క అధ్యాస చేతనే బలపడి ఉంటుంది. ఏంటది? మోహితము అనేది. అలాగే ఈ రెండు చంద్రుల భ్రమ వంటిది. తిమిర రోగం కలిగిన వానికి ఉండేది రెండు చంద్రులు ఉంటారా? ఉండరు. అయినా కూడా వాడికి నేత్ర రోగం చేత రెండు చంద్రులు కనపడినట్లుగానే ఈ ఐందవుల యొక్క చిత్తములాగానే దృఢత్వాన్ని పొంది వారు బ్రహ్మలు కాకపోయినా నేను బ్రహ్మను, నేను బ్రహ్మము, ఈ యొక్క సృష్టి స్థితి వినాశనానికి కర్తను నేనే అని ఎప్పుడైతే దానినే చింతించి ఆ పదాన్ని పొందినట్లుగానే అయిన ఆ చిత్తమే ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా ఉత్పన్నం చేస్తూ ఉన్నది. అహంభావన రూపంతో ప్రకాశించేటువంటిది సత్తు కాదు. ఎలాగంటే సర్వకాలాల యందు కూడా అది ఎప్పటికీ పొందబట్టం లేదు. కాబట్టి అది అది సత్తు కాదు కదా. అసత్త అంటే అసత్తు కూడా కాదు. అది ఎలాగంటే అసద్వస్తువు ప్రాప్తించకపోయినా ఉండాలి, కానీ సద్వస్తువు ఎల్లప్పుడూ కూడా సత్తుగాను, అసద్వస్తువు అసత్తుగా ఉండడం. కానీ అహంభావం అయితే సదసద్విలక్షణమై ఉండడం చేత మాయకమును అనిర్వచనీయమును అయి ఉన్నది. దీనిని గురించి చెప్పడానికి సాధ్యము కాకుండా ఉంటుంది. సంకల్పాత్మకమయ్యి విశాలముగా ఉన్న మనసు జడంగాను మరి చేతనముగాను కూడా ఉన్నదని గ్రహించవలయు. బ్రహ్మస్వరూపమగడం చేత అది అజడ, దృశ్యరూపమగడం చేత జడము అవుతూ ఉంటుంది. ఈ దృశ్య అనుభవమైనటువంటి కాలమందు ఈ మనసు సత్యంగానే కనిపిస్తుంది. కానీ బ్రహ్మానుభవ కాలమందైతే బ్రహ్మ కంటే వేరుగా ఉండనే ఉండదు. అలాగే ఎలాగంటే ఈ ఆభరణ దృష్టి చేత ఉన్నప్పుడు కటకాదులన్నీ కూడా సువర్ణం కంటే భిన్నంగా కనపడతాయి. సువర్ణ దృష్టి చేత మనం బంగారం మీద దృష్టితో ఉన్నప్పుడు అభిన్నంగానే ఉన్నట్లుగానే, అంటే ఈ ఆభరణాలు సువర్ణానికంటే బంగారానికంటే భిన్నమైనవి కావు. ఆ విధంగా ఉండునట్లుగానే ఈ మనస్సు అనేటువంటిది బ్రహ్మయందు స్థితి కలిగి ఉంటుంది. బ్రహ్మ సర్వస్వరూపం అవడం చేత జడ చైతన్యాలన్నీ కూడా బ్రహ్మమే అవుతుంది. బ్రహ్మాది స్థావరము మరి జడము అనేటువంటివి స్థావరాంతకాలైనటువంటి సమస్త పదార్థాలు కూడా యథార్థంగా జడము చైతన్యాలకు విలక్షణమై మాయారూపమును అనిర్వచనీయమై ఒప్పుచూ ఉన్నవి. ఇక్కడ కదిలేటువంటివి కదలనటువంటివి అనేటువంటి వాటికి కూడా విలక్షణమై మాయారూపమును లేని రూపమైనటువంటి దానిని వచించడానికి సాధ్యం కాకుండా ప్రకాశిస్తూ ఉంటాయి.
కాష్టము మొదలైన వస్తువులు కేవలము జడాలే అయినప్పటికీ కూడా వాని యొక్క పొందికయే తటస్థింపదు. సాదృశ్య సంబంధము చేత అనగా ప్రమాతృ చైతన్యము అంటే దాని యొక్క మూలము, ప్రమేయము, దానిని ఎవరు ప్రేరణ చేస్తూ ఉన్నారు, ఈ రెండు కూడా వృత్తి ద్వారా అభేదాన్ని పొందడం చేత పొందిక సంభవిస్తుంది. అలాగే మరి ప్రమాణం తర్వాత కూడా, రుజువు అయిన తర్వాత కూడా చైతన్యముతో చైతన్య సంబంధం కలగడం వల్లనే సిద్ధిస్తూ ఉంటుంది. ఈ విధంగా సాదృశ్య సంబంధము చేతనే పొంది సిద్ధిస్తుంది. కాబట్టి ఈ కొయ్యలు మొదలైనటువంటి ఉపలబ్ధి పొందిక సంభవించుచో అవి కూడా చేతనాలే అవుతూ ఉంటాయి. విశాల మరుభూమి యందు పత్రల తాడు ఉండనట్లుగానే ఏ విధంగా ఎండమాములు యందు, ఎడారి భూములు యందు మరి ఆకులు చెట్లు ఉంటాయా? ఉండవు. అలాగే వాక్కునకు అతీతమైనటువంటి పరబ్రహ్మమునందు, కేవలము మౌనమే అయినటువంటి పరబ్రహ్మమునందు, అనిర్వచనీయమైనటువంటి పరబ్రహ్మమునందు, ఆ శూన్యమైనటువంటి ఆకాశాతీతమైనటువంటి పరబ్రహ్మనందు జడాచేతనాలు గురించినటువంటి శబ్దము, అర్థము మొదలైనటువంటి కల్పనలు ఏమైనా ఉన్నవా అంటే అప్పటికీ లేవు అని చెబుతూ, ఈ చిద్వస్తువు యొక్క విషయ సంబంధ స్ఫురణ ఏదైతే ఉంటుందో అదే మనసు అని చెప్పబడుతుంది. ఈ మనసు నందు ఈ చిదంశంను అజడము, విషయాంశము అనేటువంటి జడం కూడా ఉంటుంది. అయితే ఈ మనస్సునందలి జ్ఞానాంశము అజడము అంటే చైతన్యముగాను, విషయ రూపానుభవము అంటే జడముగాను అయి ఉంటుంది. ఇక్కడ జ్ఞానాంశము చైతన్యము, అదే విషయానురూపమైనటువంటిది అది జడము అయినట్లుగానే ఇట్లు జీవుడు జగద్భ్రాంతిని అనుభవించుచు చాంచల్యాన్ని పొందుచూ ఉన్నాడు. చిత్తమందలి చిదంశమే చిత్త జగద్రూపాలలాగానే విభజింపబడుతూ ఉంటుంది. ఏ చిత్తమైందే అయితే చిత్తు అనేటువంటి అంశం ఉంటుందో అదే చిత్తు జగత్తు అనే రూపాలతో విభజించబడుతుంది. కాబట్టి జగత్తంతా కూడా ఆ చిత్వస్తు మాత్రమే. ఏదైతే చింతిస్తామో ఆ యొక్క మూర్తిత్వ స్వరూపమే తప్ప మరొకటి కాదు. చైతన్యముతో అభేదాన్ని పొందడం చేత జగత్తు చిద్రూపమే అవుతూ ఉన్నది. ఏ చైతన్య సత్తా వస్తువైతే ఉన్నదో ఆ పరబ్రహ్మము చేత ఇది ఏమాత్రము వ్యత్యస్తము లేకుండా ఉంటుందో ఈ జగత్తు ఆ చిద్రూపమే అవుతూ ఉంటుంది. భేద దృష్టి చేత ఈ చైతన్యము అన్యరూపాన్నే పొందుతూ ఉంటుంది. విభాగరహిత అయినప్పటికీ కూడా, దీనిని విభజించడానికి వీలు లేకపోయినా కూడా విభాగము కలిగినట్లుగా కనబడుతూ ఉంటుంది. భ్రమరహితమైనప్పటికీ కూడా భ్రమే అనేదే లేదు. అయినప్పటికీ కూడా ఇది భ్రమయుక్తమే అయ్యున్నది, అసత్య వస్తువు కాదు. సత్య వస్తువే అయినా అసత్య వస్తువుగాను, అసత్య వస్తువే అయినా సత్య వస్తువుగాను కనబడుతూ ఉంటుంది. నభ్రాంతిరస్తి భ్రమ బాఘ్నా నైవేతిహ నైవేతేహ నిశ్చయ పరిపూర్ణ నవ ప్రఖ్యావేతీర్థం సంస్థిత చితి. యథార్థంగా భ్రమ లేదు. చైతన్య స్వరూపుడగు జీవుడు భ్రమణ పొందడము లేదు. పూర్ణ సముద్రంలాగా చైతన్యము తన యందే ఈ జగదాదులు యందే అనుభవాన్ని పొందుచూ ఉన్నది. ఏ విధంగా వాస్తవానికి భ్రమ ఉన్నదా? భ్రమ కూడా లేనిదే. చేతన స్వరూపుడైన జీవుడు భ్రమని పొందుతున్నాడా? లేదు. ఎందుకు? ఇక్కడ మనం ఎన్నిసార్లు చెప్పుకున్నప్పటికీ కూడా బ్రహ్మం కంటే భిన్నమైన వస్తువు లేనే లేదు కాబట్టి. అలాగే పూర్ణ సముద్రంలాగా చైతన్యము తన యందే ఈ యొక్క జగత్తు మొదలైనటువంటి అనుభవాన్ని పొందుతూ ఉన్నది. చిద్వస్తువు సర్వస్వరూపమగడం చేత జడ పదార్థాల యందు చిద్రూపమే అయి ఉంటుంది. ఎలాగంటే కేవలము జడము అయితే అది కనబడకుండానే ఉండాలి కదా. కానీ ఇక్కడ జడాంశమందు నీకు చైతన్యానుభవం కూడా పొందుచూ ఉన్నావు. జ్ఞానము యొక్క చైతన్యాంశమందు అహంభావాన్ని, జడత్వమును ఉదయిస్తూ ఉన్నవి. జలము కంటే అన్యమైనటువంటి తరంగాలు లేనట్లుగానే జలమునందు జలము కాకుండా ఇంకో తరంగాలు అనే కొత్త వస్తువు ఉన్నదా?
లేదు. ఆ తరంగాలను, ఆ జలాన్నే తరంగాలు అని మనం పిలుస్తూ ఉంటాం. అలాగే యథార్థంగా పరమాత్మ యందు అహంకారాదులు అనేవి ఉన్నాయా? లేదు. అయినా కూడా ఈ దేహ సంబంధమైనటువంటి వస్తుతతిలోకి వచ్చినప్పుడు దానిని అహంకారాదులు అని పిలుస్తూ ఉంటాం తప్ప పరమాత్మ యందు అహంకారాదులు అనేవి లేనే లేవు. దృశ్యమందలి సారము ఈ చైతన్యమే అనగా అన్నిటి యందు కూడా అది ఏకరసమై ప్రకాశిస్తూ ఉన్నది ఆ పరబ్రహ్మమే. అహం ప్రత్యయ సందృశ్యం చేత్యం విద్ధి సముత్థితం మృగతృష్ణాంభివాం తత్సం నూనం విద్యత ఏవ సహా. అహంభావన చేత ఉత్పన్నమయ్యే విషయాలన్నీ కూడా ఎండమాములు ఎందు నీటిలాగానే మిథ్య అని తలచాల్సిందే. అది వస్తుత లేనివే అగును. అయినా కూడా స్వాభావికంగా నీళ్లు కనబడుతూనే ఉంటాయి. అహంభావన చేత, నేను అనే భావన చేత ఉత్పన్నమయ్యే విషయాలన్నీ కూడా నేను, తదితరాలు నావి అనేటువంటి విషయాలన్నీ కూడా ఎండమాములు ఎందు నీటిలాగానే, ఎడారి భూముల్లో కనపడేటువంటి నీళ్లు ఏ విధంగా అవి లేవు. అవి లేకపోయినా కూడా కనబడడం దాని యొక్క స్వాభావికం. కనబడుతుంది కదా అని సత్యం అంటామా? కాదు, అది మిథ్యయే అని తెలియాలి. అవి వస్తుత లేనివే అవుతాయి అని తెలియజేస్తూ, అంతేకాదు ఈ రెండు అనబడేటువంటి ద్వైతమంతా కూడా తొలగిందనుకో, శేషించి ఉండేటువంటి ఆత్మ అహంకారమునికి ఆశ్రయం ఎట్లా అవుతుంది? మరి కాదు కదా. అధిక శీతలత్వము చేత జలము ఘనీభవించి హిమత్వము చెందినట్లుగానే చేతన వస్తువే అహంకారాది రూపాన్ని పొందుచూ ఉన్నది. అంతేకాని ఇక్కడ చేతన వస్తువు కంటే కూడా అదనమైన వస్తువు మరొకటి లేనే లేదు. స్వప్నమందలే తన యొక్క స్వప్నం అనుభవించేటప్పుడు తన యొక్క మరణం పొందినట్లుగానే మిథ్యారూపమున చైతన్యమే జడత్వము అనే అనుభవాన్ని పొందుతూ ఉంటుంది. సర్వాత్మకమైనట్లే అయి ఉన్నటువంటి ఈ యొక్క స్థితి యందు తన శక్తులనన్నింటినీ కూడా వ్యక్తపరుస్తూ ఉన్నప్పటికీ దృఢమైన అజ్ఞాన భావము చేత సామ్యత్వము అంటే తన యొక్క స్వస్వరూపాన్ని పొందలేకుండా ఉంటుంది. ఎందుకు? అక్కడ దృఢమైనటువంటి అజ్ఞానం ఉన్నది. ఆ అజ్ఞానము అనేది నశించిపోయేటంత వరకు కూడా స్వస్వరూపాన్ని పొందజాలదు. సమస్త వస్తువులకు కూడా మనస్సే ఆది కారణం అవడం చేత అన్నింటి రూపంలో కూడా అదే వ్యక్తమవుతుంది. అది ఆకాశం దాకా విశాలమై ఉన్నది. అనేక రూపాలను ధరించేటువంటిది అయి ఉన్నది మనసు. దేహాది దేహ ప్రతిభా రూపాత్మ్యం త్యజతా సత విచార్యం ప్రతిభాసాత్మా చిత్తం చిత్తేన వైస్వయం చిత్తతామ్రే శోధితే హి పరమార్థాసు వర్ణతాం గతే కృత్రిమ ఆనంద కిం దేహోపలకండకై. వైరాగ్యము మొదలైన ఉత్తమ గుణాలు కలిగిన అధికారి అయిన జీవుడు స్థూల కారణ శరీరాల భ్రాంతిని వదిలివేసి ప్రతిభాసక్తమైనటువంటి చిత్తాన్ని గురించి చిత్తము చేతనే స్వయంగా విచారించాలి. చిత్తాన్ని అంటే రాగి అనేది శుద్ధమైందా? పరమార్థము అనబడేటువంటి సువర్ణత్వాన్ని చెందినట్లుగానే ఇక్కడ చిత్తం అనేటువంటిది రాగి అయితే శుద్ధమైనటువంటిది పరమాత్మ అనేటువంటి బంగారం. అయితే ఈ రాగి ఎప్పుడైతే శుద్ధపడుతుందో ఆ సువర్ణత్వాన్ని పొంది అంటుకుపోతుంది. అలాగే ఈ చిత్తం అనేది ఎప్పుడైతే శుద్ధపడుతుందో అప్పుడు పరమార్థమునందు జ్ఞానాన్ని ప్రాప్తింపజేసుకొని ఆ యొక్క నిత్య నిరతిశయానందమైనటువంటి ప్రాప్తిని పొందగలుగుతుంది. ఆ విధంగా ఇక దేహము మొదలైన శిలాఖండాల గురించి విచారించడం వల్ల ఏమి ప్రయోజనం ఉన్నది అంటే ఏమీ లేదు. వైరాగ్యము మొదలైన ఉత్తమ గుణాలు కలిగిన అధికారియగు జీవుడు స్థూల సూక్ష్మ కారణ శరీర భ్రాంతిని వదిలివేసి ప్రతిభాసక్తమైనటువంటి చిత్తాన్ని గురించి చిత్తము చేతనే స్వయంగా విచారించాలి. దేనిని గురించి అంటే వజ్రేన లభ్యతే. చిత్తాన్ని నశింపజేయాలి అంటే చిత్తము చేతనే చింతింపజేయాలి, విచారింపజేయాలి. ఈ చిత్తం అనేటువంటి తామ్రము అంటే రాగి శుద్ధపడిందా, శుద్ధం చేశామా, అప్పుడు పరమార్థ రూపంలో ఉన్నటువంటి సువర్ణత్వాన్ని పొందుతుంది. అంటే రాగి శుద్ధపడితేనే ఆ యొక్క
బంగారంతో అంటి ఉండడానికి అది అవకాశాన్ని చేకూర్చుకున్నట్లు. అలాగే ఎప్పుడైతే ఈ చిత్తము అనేది శుభ్రపడిందో, శుద్ధమైందో, అప్పుడు నిత్య నిరతిశయానందమైనటువంటి స్థితిని పొందుతుంది. అంతేకాని దేహము మొదలైన శిలాఖండాలను, ఈ యొక్క శరీరము, అంతర్గతమైనటువంటి శరీరాలు, మనసులు, అంతఃకరణాలు, వీటిని గురించి శోధించినట్లయితే ప్రయోజనము ఏమీ ఉండదు అని చెప్తూ, ఏది సత్యమైనదో దానిని గురించే విచారించాలి. అట్టి విచారణారూపమైనటువంటి జ్ఞానమే సఫలమవుతుంది. కానీ అసత్యాన్ని, కల్పితాన్ని గురించి గనక విచారించకూడదు. అట్లా విచారించినట్లయితే అది అప్పటికీ కూడా ఎటువంటి ప్రయోజనాన్ని చేకూర్చదు. ఆకాశమందలి కల్పిత వృక్షాలకు ఎవడైనా శోధిస్తాడా? ఆకాశము అంటేనే ఏమీ లేదు, ఆ ఏమీ లేని దానిలో మళ్ళీ కల్పించుకున్నటువంటి చెట్లను గురించి ఎతుకుతాడా? లేదు కదా. అలాగే అవిద్యతో, అజ్ఞానంతో కూడినటువంటి ఈ దేహాదులు సత్యములే అయినప్పుడు ఇక విచారణాయోగ్యములే అవుతాయి. అంటే ఇవి ఏమాత్రము కూడా ఈ దేహాదులు సత్యములే అయినయా, అప్పుడు అవి విచారణాయోగ్యాలు అవుతాయి. ఇవన్నీ అసత్యాలైనప్పుడు వీటిని గురించి విచారించవలసినటువంటి అవసరమే లేదు. అసత్యాన్నే ఆశ్రయించు దేహాత్మ వాదులైనటువంటి చార్వాకులు మొదలైన వారిని ఎవరైనా కూడా ప్రామాణిక వస్తువును గురించి ఉపదేశించుచో అట్టివారు పశుతుల్యులే అవుతూ ఉంటారు. అసత్యాన్ని ఆశ్రయించి దేహాత్మవాదులైనటువంటి దేహము, ఆత్మ, ఈ దేహమే సత్యము అనే భావనతో కూడినటువంటి వారు, అసత్యాన్నే ఆశ్రయించుకున్నటువంటి వారు, వారు నిరూపిత వస్తువును గురించి ఉపదేశించినప్పటికీ కూడా వారు పశు సమానులే అవుతూ ఉంటారు. ఎలాగంటే చిత్తం ఎట్లా భావిస్తుందో ఒక్క క్షణంలో అలాగే అవుతుంది. అహల్య కృతిమేంద్రుల మనోనిశ్చయమే ఇందులకు మరి దృష్టాంతము. ఈ చిత్తము ఏ విధంగా స్ఫురిస్తుందో, ఏ విధంగా అంటే యద్యదా స్ఫురతి సుప్రతిభాత్మ చిత్తం తత్తదా భవతి దేహి తయోదితాత్మ దేహోయమస్తి ననా చాహమితి స్వరూపం విజ్ఞానమేకమవగమ్య నిరిచ్యమాస్య. ఈ చిత్తము ఏ విధంగా స్ఫురిస్తుందో దేహము మొదలైన రూపాలలో ప్రకటితమై ఆ విధంగానే అవుతూ ఉంటుంది. నిజానికి దేహమున అహంకారమును లేనివే కాబట్టి సర్వదా ఏకరసమే ఉన్నది. విజ్ఞాన స్వరూపమై ఉండు ఆత్మని ఎరింగి ఇచ్ఛారహితుడై ఏ విధంగా అంటే ఎటువంటి కోరిక లేనటువంటి వాడు ఉండగలుగుతాడు అని చెబుతూ, దేహోయమేష చకిలాయామితి స్వభావ దేహోయామేతదఖిలం తతయేతి నాశం యక్షాది కల్పన వసాద్భయామేతి బాలో నిర్యక్ష దేహగత ఏవ కయాపి యుక్త్యా. ఇలాగే బాలుడు అంటే ఆ యక్షుని కనబడినటువంటి బేతాళుని దేహముతో సంబంధం లేనివాడైనప్పటికీ కూడా వాని యొక్క కల్పన చేత భయము అనేటువంటి దానిని అనుభవిస్తూ ఉంటాడు. అంతేకాదు నా కల్పన నశింప భయాదులను నశిస్తాయి అంటే ఆ పిల్లవాని కల్పన ఎప్పుడైతే నశించిపోతుందో వాడికి కలిగేటువంటి భయము కూడా నశిస్తుంది. అలాగే ఆత్మయు కల్పనావశము మనుష్యాది దేహాలు సర్వదృశ్య ప్రపంచంగాను అవుతూ దేహాదులు, దేహము మొదలైనవి నశించగా తాను కూడా నశించి తిని అని భావిస్తూ ఉన్నది. ఎప్పుడైతే ఈ అవిద్యా కల్పన నశించిపోతుందో అప్పుడే భ్రమ అనేది తొలగిపోతుంది. ఆ భ్రమ తొలగిపోవడం చేత స్వస్వరూప ప్రాప్తి అనేది సంభవిస్తూ ఉంది అని చెబుతూ, ఓ మునీంద్ర, అతి తేజోవంతమగు ఈ చిత్తము ఏ విధంగా స్ఫురిస్తుందో ఆయా విధంగానే దేహరూపముతో ప్రకటితమే అవుతుంది. కాబట్టి వాస్తవానికి దేహం కానీ అహంకారాలు కానీ ఎప్పటికీ లేవు. ఏకమాత్రమై ఏకరసమై ఉన్నటువంటి విజ్ఞాన ఘనమైనటి స్వస్వరూప ఆత్మ మాత్రమే ఉన్నది. దానిని ఎరిగి ఇచ్ఛారహితుడవై ఉండు.
అని చెబుతూ, ఎలాగంటే బాలుడు ఏ యొక్క కల్పనామయమైనటువంటి బేతాళుణ్ణి దేహంతో సంబంధం లేనివాడైనప్పటికీ కూడా అట్టి కల్పన చేత భయము అనేటువంటిది పొందుతూ ఉంటాడు. అంతేకాదు ఆ కల్పన నశించిందో వానికి ఆ భయాలు కూడా నశించిపోతాయి. అలాగే ఆత్మకల్పన వశము చేత మనుష్యులు మొదలైన దేహాలు గాను మరి సర్వదృశ్య ప్రపంచంగాను అగుచూ దేహము అనేటువంటిది నశించిపోతే తాను కూడా దేహంతో అంటే దేహమే తానుగా భావిస్తున్నాడు కాబట్టి దేహము పోతే తాను నశించినట్లుగా భావిస్తూ ఉన్నది. ఎప్పుడైతే ఈ అజ్ఞానజనితమైన అవిద్య అనేది ఇది చేసేటువంటి కల్పన ఎప్పుడు నశిస్తుందో అప్పుడు భ్రమ కూడా తొలగడం వల్ల స్వస్వరూప ప్రాప్తి అనేటువంటిది అనుభవిస్తూ ఉంటుంది అని తెలియజేశారు అని చెబుతూ అప్పుడు శ్రీ వశిష్ఠ మహర్షి చెప్తూ ఉన్నారు. రఘుకుల ప్రదీపకుడు వగువో రామ, బ్రహ్మదేవుడు ఈ విధంగా పలికాడు. అప్పుడు అతని వాక్యము యుక్తియుతంగా లేదు అని శంకించి సందేహపడి నేను ఇట్లా అన్నాను, ఓ దేవా, శాపమంత్రాదులను శక్తులను అమోఘాలని వచించి ఉన్నావు కదా, ఇప్పుడు మరి ఎలా అవన్నీ కూడా వ్యర్థాలు అని చెబుతూ ఉన్నావు అని. శాపము మంత్రములు మొదలైనవి శక్తిచే మనస్సు బుద్ధి జ్ఞానేంద్రియాలు మూఢావస్థ చెందుననుట జీవుల యందు నిక్కంగా కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఇక్కడ శాపము చేత అజగరమై జన్మించినటువంటి నహుషుడు తన వంశజుడకు భీముని బాధించడం తలంచినప్పుడు ధర్మాత్ముడకు సౌదాసునికి బ్రహ్మవదాదులందు ప్రవృత్తి కలుగుట, ఇటువంటి విషయాలన్నీ కూడా దృష్టాంతాలు అనేకం ఉన్నవి కదా. మరి వాయుచలనాలు తిలతైలాలు అగ్నౌష్ట్యాలు భిన్నాలు కానట్లుగానే మనస్సు శరీరము భిన్నాలు కావు కదా. కాన శరీరము మనస్సే అవుతుంది. అట్టిచో వరము శాపము మనస్సును ప్రభావితం చేయజాలవు. అయినట్లయితే ఇక దేహము కూడా అట్లే ఏమీ వనర్పక ఉండాలి కదా. మరి అంతేగాక దేహము వాస్తవంగా లేదని, అది కేవలము చిత్తము యొక్క కల్పనే అని, ఎండమాముల వలె రెండు చంద్రుల్లాగానే భ్రాంతి రూపమునే ఉన్నది అని, వ్యర్థముగా ఉత్పన్నమైనది అని తలంచినప్పటికీ ఒకటి నశింపగా రెండు నశించవలసి ఉంటుంది కదా. రెండును సమాన సత్తను కలిగి ఉన్నవి. మనోనాశమున శరీరనాశము సిద్ధించినట్లుగా శరీరనాశము చేత మనోనాశము సిద్ధించవలసి ఉండును కదా. ఓ పరమేశ్వర, శాపము మొదలైన వాటి చేత మనస్సు ఏ విధంగా ప్రభావితం కాకుండా ఉంటుంది? శరీరము మాత్రమేలా ప్రభావితము అవుతుంది. ఈ విషయాన్ని గురించి నాకు తెలియజేయండి అని నేను అడిగాను. అప్పుడు బ్రహ్మదేవుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. నతదస్తి జగత్కోశే శుభకర్మానుపాతిన యత్ పౌరుషేణ శుద్ధేన నా సమాసాధ్య తేజసై. అప్పుడు బ్రహ్మదేవుడు అంటున్నాడు, శుద్ధమగు పురుష ప్రయత్నము చేతను శుభకర్మ చేతను జీవునికి జగత్తున పొందరాని వస్తువు ఏదీ లేదు. అంటే శుద్ధమైనటువంటి ప్రయత్నము చేత, స్వకీయమైనటువంటి పురుష ప్రయత్నము చేత, శుభకరమైనటువంటి కర్మలు చేయడం చేత జీవులకి ఈ జగత్తున పొందరానటువంటి వస్తువులు ఏవీ లేవు. అంటే అన్నీ పొందవచ్చు వాడు కోరి చేసినటువంటి కర్మ ఫలితంగా అని చెబుతూ, ఈ ప్రపంచమున బ్రహ్మాది స్తంభ పర్యంతము గల దేహదారులకు ప్రాణికోట్లకు అన్నింటికీ కూడా రెండు శరీరాలు ఉన్నాయి. మొదటిది శీఘ్రంగా కార్యాలను చేసేటువంటిది, ఎల్లప్పుడూ కూడా స్థిరమై ఉండేటువంటి మనస్సు. రెండవది మాంస నిర్మితమైనటువంటి దేహము. అయితే ఈ రెంటిల్లో కూడా మాంసమయ దేహం సర్వులకు ప్రత్యక్షంగానే గోచరిస్తూ ఉంటుంది. అది సకల విధాలైనటువంటి శాపాల చేత, అభిచారాది విద్యల చేత, శస్త్రాదుల చేత బాధింపబడుతూ ఉంటుంది. ఈ మాంసమయ దేహము జడమైనది, అసమర్థమైనది, అతి దీనము, క్షణంలో నశించిపోతుంది. తామరాకు మీద నీటి బొట్టులాగా చంచలమై ఉంటుంది. ప్రారబ్ధ కర్మ చేత, రాజదండన చేత బాధితమయ్యి అన్నింటికీ కూడా ఇబ్బంది పడుతూ క్లేశపడుతూ బాధితమై అయి ఉంటుంది ఈ మాంసమయ దేహము. ఈ త్రిలోకాల యందు కూడా జీవులందరి యొక్క రెండవ శరీరము మనసు. అది స్వతంత్రమును అస్వతంత్రము కూడా అవుతుంది. శ్రీ వశిష్ఠ మహర్షితో
బ్రహ్మదేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.